పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఐఓసీఎల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వివిధ వైద్య సదుపాయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 46 లక్షల రూపాయల వ్యయంతో నవజాత శిశు కేంద్రం, 55 లక్షలతో 40 పడకల ప్రత్యేక వార్డు, 12 లక్షలతో మెకనైజ్డ్ లాండ్రీ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని, ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. నూతనంగా ప్రారంభించిన సేవల ద్వారా నవజాత శిశువులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే 50 పడకలున్నటువంటి హాస్పిటల్ 100 అప్గ్రేడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేయడం, దానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి కావడం, దాంతోపాటు మరి బిల్డింగ్, పాత బిల్డింగు భవన డిస్మెంటల్ కూడా దాదాపు పూర్తి అవ్వడం జరిగింది. దాని ప్లేస్లోనే మళ్ళీ నూతనంగా హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇవాళ తాత్కాలికంగా దాదాపు 60 లక్షల పైచిలతో తాత్కాలికంగా 40 బెడెడ్ వార్డును తయారు చేయడం జరిగింది. అంటే అలా 45 బెడ్ చేసి అలా దాన్ని ఆధునీకరించి దాని ఏసీలు, పేషెంట్లకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా దోబీ మిషన్ లేక మరి గతంలో ఎవరైతే బట్టలు వింటుతూ ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మరి దాన్ని కూడా ఇవాళ 12 లక్షలు వెచ్చించి నూతన టెక్నాలజీతో, అంటే దాదాపు రోజు ఈ పెద్దపల్లి మనకు రేపు నూతనంగా 100 బెడెడ్ అయినాక దాంతోపాటు మాతా శిశు హాస్పిటల్ సంబంధించినటువంటి బెడ్షీట్స్ కానీ, దానికి సంబంధించిన ఆపరేషన్లకు సంబంధించినటువంటి మిగతా అన్నీ కూడా అంటే రోజు సరిపోయేంత మిషనరీను 12 లక్షల రూపాయలు వెచ్చించి మరి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఓపీ కౌంటర్స్ కూడా కొత్తగా, ఎందుకంటే ఇక్కడ టైట్ అవుతుందని చెప్పి మరి గతంలో హాస్పిటల్ అప్పుడు ఓపీ కౌంటర్ అక్కడ కాబట్టి ఇవాళ ఓపీ కౌంటర్స్ కూడా 5 కౌంటర్ మరి పక్కనే స్టార్టింగ్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు